అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్సీలను ఆదేశించారు. ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని కూడా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను సీఎం ఆదేశించారు. ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు కూడా చేపట్టాలని కూడా ఆదేశించారు. ముఖ్యంగా అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా తగిన చర్యలు కూడా చేపట్టాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇటీవలే మైనింగ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను సప్లై చేయాలని చెప్పి కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా చూసినట్టయితే ఇసుక అక్రమ రవాణా చేయడం ద్వారా రోడ్లన్నీ కూడా పాడవుతున్నాయనే కంప్లైంట్లు పెద్ద ఎత్తున కూడా వస్తున్నాయి. ఓవర్ లోడింగ్ తో లారీలు వెళ్లడం వల్ల పలు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా రోడ్లు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి వాటిపై ఉక్కుపాదం మోపాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలోనే ఇసుక అక్రమ రవాణా చేశారంటే కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి క్రమంలో ఖచ్చితంగా తన ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి ఏది కూడా అక్రమ రవాణా ఉండకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనిపైన ఉక్కుపాదం అయితే మోపాలి, విజిలెన్స్ దాడులు కూడా నిర్వహించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. థ్యాంక్ యూ చందు.